మీటర్లపై ఇంటింటికి సర్వే చేస్తున్నాము. కొన్ని చోట్ల ఎక్కడైతే స్మార్ట్ ఫిట్ చేశారో వాళ్ళ ఇంట్లో పోయి సర్వే చేశాము. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మీటర్లు పిలిచిన తర్వాత చాలా రేట్లు ఎక్కువ వస్తున్నాయి. మాకు దీనిని నిలుపుదల చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ ఆదాని మీటర్లు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ మీటర్లను అన్నింటినీ ఆదాని వాళ్ళు మొత్తం పెత్తనం చేయడానికి ఈ కుట్ర పండుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ స్మార్ట్ మీటర్లను నిలుపుదల చేయాల్సిందిగా కోరుతున్నారు. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. అది అదాని మీటర్లకి నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ మీటర్స్కి ఇంకా వచ్చి ఇళ్లలో ఫిట్టింగ్ చేయాలని వాళ్ళు గవర్నమెంట్ తరఫున వచ్చి ఫిట్టింగ్ చేస్తారు. అది గవర్నమెంట్ ఆ మీటర్లకి క్యాన్సిల్ చేయాలని మనం కోరుకుంటున్నాం. కర్నూలు నగరంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఇల్లు తిరిగి స్మార్ట్ మీటర్ల పైన సర్వే చేయడం జరిగింది. చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు, మా పాత మీటర్ ఉంది, ఆ స్థానంలో మళ్ళా అదాని సంబంధించిన స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఇక్కడే ఉండేటువంటి ఒక ఇంటికి 4 యూనిట్లకు 362 రూపాయలు బిల్లు వేశారు. అట్లాగే ఇంకొక ఇంటికి 10 యూనిట్లకు 300 రూపాయల బిల్లు వచ్చింది. 50 యూనిట్లకు 770 రూపాయల బిల్లు వచ్చింది. ఇదేంది పరిస్థితి? 4 యూనిట్లకు 362 రూపాయల బిల్లు రావడం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలన్నీ కలిసి అదాని దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. పోయిన జగన్ ప్రభుత్వము అగ్రిమెంట్ చేసుకున్నది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు జరుపుతుంది? కాబట్టి స్మార్ట్ మీటర్లను వెంటనే నిలుపుదల చేయాలి. ప్రభుత్వ సంస్థ విద్యుత్ శాఖ ఏర్పాటు చేసినటువంటి పాత మీటర్లనే కొనసాగించాలి. స్మార్ట్ మీటర్లు కొనసాగితే రాబోయే కాలంలో, గతంలో జియో అంబానీ అట్లే చెప్పాడు, 10 రూపాయలకు కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చని. ఈరోజు ఏముంది? 400 రూపాయలు మినిమం పెట్టాడు. రాబోయే కాలంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కరెంటు బిల్లు వసూలు చేయడానికి, కరెంటు ఛార్జీలు విధించడానికే ఈ స్మార్ట్ మీటర్లు. కాబట్టి వెంటనే స్మార్ట్ మీటర్లను నిలుపుదల చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.